देवास्था विश्वरूपा पशवो वदन्ते स्वस्थये संपूर्ण सकल पुण्य फलावाप्ति अस्तु काले सूर्याधीनां तवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु सुदिनं तदेव ताराफलं चन्द्रफलं तथैव योगीश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः सकल कल्याण भाजनो प्रजायते महोत्सव दिग्विजय समये श्री कोरंडराम स्वामिनः बाल रामस्वामिनः संपूर्ण तिरुकल्याण महोत्सव अज्ञय कर्मणि सर्वं कर्तुम् आचार्य अभिमुखेन स्वामिनः विशेष सहस्र दीपालंकृत स्वामिनः दरबारु सेवा कृत आरा अहं करिष्ये गोविंदा जय बोलो राजा रामेंद्र महाराज की सीता माता को लक्ष्मण स्वामी की पवन सुत हनुमान श्री रामचंद्र आश्रित पारिजाता श्री रामचंद्र आश्रित पारिजाता मंगलवादनो तू देवदेव भावं रघुवंशराज भावं धैत्राज भावं पितामित्राज भावं जनार्दनाय भावं विश्वामित्र प्रियाज भावं शान्ताज भावं शान्ताज त्राणोत्तराय प्रधानाय भावं महात्मेय भावं सत्यवाचय भावं सत्यविक्रमाय भावं सत्यव्रताय भावं वृद्धराय भावं सदा हनुमदाश्रिताय भावं
స్వామివారి దివ్య తిరుమల మహోత్సవంలో కోలాట కార్యం జరుగుతోంది. స్వామివారి యొక్క కన్యా కనక సంపన్న సీతామ్మవారిని కన్యగా వరాయేది ఆవాహనట్టుగా రామచంద్రమూర్తి వరుడుగా ఆవాహన చేస్తూ విశేషంగా ఇక నూతన వస్త్రాన్ని స్వామివారికి భవంతు జానక్యా కమలాబలా ముక్తాస్తా సుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికా శ్రీ వైకానసనైకమార్చనమిదో బ్రహ్మోత్సవ విస్తారకస్య ప్రస్తారకస్య హనుమగుమాయమానః ప్రంకసకల్లో మందిర సందోహ విస్తృతే గ్రామే స్థితానాం ప్రజానాం బ్రాహ్మణాది చాతుర్వర్ణానాం సర్వేషాం కైలానమగ్య కర్ణకస్తూరికాగం శ్రీగంధ గుప్తాహార కనకమణి విద్రుమ శుక్లకవసేయకాది అగ్నిస్తోమ అతిరాత్రయ పౌటరీక అశ్వమేధాది శతక్రతు పుణ్య ఫల అవాప్యర్థం దేవదేవస్య భవతో నారాయణస్య పరవ్య అభిమాంతర్యావచ్చాసురభగత్రి వెంకటాపుణీంద్రమదానోడి నిత్రయాదయ ప్రధానద వశిష్ఠ గోత్రోద్భవాయ రాజవర్మణః పుత్రాయ బ్రాహ్మణే కృష్ణగోత్రాజితమైత్రయోడి నిత్రయాదయ ప్రధానద వశిష్ఠ గోత్రోద్భవాయ స్వామివారి దివ్య కళ్యాణంలో మహాశేషు గారి భక్తులు ఉన్న పెద్దవాళ్ళైనా ముసలివాళ్ళైనా వృద్ధాప్యంలో ఉన్న ఎవరైతే ఈ యొక్క కళ్యాణాన్ని వీక్షిస్తున్నారో వారందరికీ కూడా రాశి ప్రకాశేష అంటే ఎంతో గొప్పమైనటువంటి తప్పులండి. ఆ చేసినటువంటి తప్పు మహాపాతకాది సమస్త దురిత క్షయార్థం సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి. అందుకే మానవుడి యొక్క వివాహంలో కూడా వయసులో చిన్నవాడైనప్పటికీ కూడా అల్లుడు గారి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. ఎందుకని ఆయన ఇచ్చేటువంటి వరుడు నారాయణ స్వరూపం. మన అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆవిడ ఎవరిని సాక్షాత్ లక్ష్మీ స్వరూపంగా ఇచ్చి కన్యాదానం చేస్తాం. అటువంటి మానవుడి కళ్యాణం భగవంతుడి కళ్యాణం కాదండి. మానవుడి కళ్యాణం ఒక మీ అమ్మాయి ఇచ్చి మీ అల్లుడు గారికి వివాహం చేస్తే వచ్చేటువంటి పుణ్యం గురించి చెప్తున్నాను. అంటే ఈ పుణ్యం ఎంత ఉంటుందండి? ఈ యొక్క ధర్మవేది ప్రాణం ఉంటుందా పుణ్యం?
మీరు కళ్యాణం చేస్తున్నారు, కొబ్బరి ఉంటుందండి పుణ్యం అంటే స్వామి చెప్పాడు, కలియుగంలో మానవుడికి ఆశారూపు. ఏది వచ్చినా స్వామి నాకు చాలా సార్లు దీంతో సరిపెట్టుకుంటాను అంటాడా? 99,999 రూపాయలు పూర్తి చేయగలుగుతానండి. ₹1 సంపాదిస్తే లక్ష అయిపోతుంది. దాన్ని కూడబెట్టి పక్కన పెట్టచ్చు. కూడబెట్టి పక్కన పెట్టి అనుకుంటాడు, 1 లక్ష సంపాదించింది, 2 లక్షలు సంపాదిస్తే బాగుండుగా అనుకుంటాడు. అంటే మానవుడు ఆశాచి. ఈ కలియుగంలో అందుకే పరమాత్మ కూడా ఆయన ఏదో వడిస్తే సరిపోదు, వాడికి 2-3 రకాలు కావాలి. కంచంలో భోజనం పెట్టగానే ఎక్కడైనా మనం పెరిగేదనుకోండి, ఏమంటా ముందుగా వెరైటీస్ ఏంటి, స్పెషల్ ఏంటి, 2 రకాలు పెడుతున్నారు అడుగుతా ఉండవా అంటే ఏంటి? కళ్యాణంలో కూడా పరమాత్మ కూడా మోక్ష తెలు అంటే నువ్వులు ఏవైతే ఉంటాయో వాటిని రాశిగా పోసి ఏకైక సహస్రావసానే 1000 సంవత్సరాలకి ఒక నువ్వు కింద తీస్తే ఎప్పటి వరకు ఈ రాశితో కలిగి ఉంటుందో అప్పటి వరకు విష్ణులోకంలో ఉంటాం. కాబట్టి ఇంతేనా పుణ్యం చెప్పాక వెరైటీ కావాలి కొత్తగా. కోలమైన నక్షత్రం ఎంతో ఉంటారని భావించి ఆ గంగ ఒడ్డున ఉన్నటువంటి ఇసుక రేణువు నుండి 1000 సంవత్సరాలు ఒక రేణువు తీస్తే ఎప్పుడు సరిపోతాం అప్పుడు మనం విషయాన్ని పెట్టి ఆశిస్తాం. కానీ ఈ యొక్క కలియుగంలో మానవుడికి అతిశయాల వేదలు ఉన్నాయండి.
వారికి ఈ యొక్క పరంపరకు అనంతరం శ్రీ స్వామివారికి సీతా సమేత కోదండరాముడికి పుష్పయాగాన్ని నిర్వహణ చేసి తదనంతరం దీప సహస్రని ఒక చోట నిష్టగా కూర్చోబెట్టిన శక్తి ఏముందో తెలుసా? ఏముంది? ఒక స్వామివారి దగ్గర ఉన్న ఏ స్థానంలో ఉన్నా మన కూర్చొని ఉన్నదే ఉచ్చ స్థానంలో మన మనసు, ఈ యొక్క దేహం కన్నా గొప్పమైనటువంటి మనసు కన్నా గొప్పమైన బుద్ధి. ఇది కాకపోతే వేదవతారం చెప్తాం, ఇది కాకపోతే ఆత్మకి మనం ఉండదు. అటువంటి ఆత్మ ఎప్పుడు మోక్షాన్ని పొందుతుంది అంటే